రైతులకు సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇస్తున్నందుకు రైతులను సంఘీభావం తెలియజేయడానికి ఇప్పుడు రైతులను ఉద్దేశించి డ్రైవర్లుగా చాలా మంది ముందుకు పోతున్నారు. డ్రైవర్ అన్నప్పుడు నేను మొన్నే ఆటో డ్రైవర్స్ అంతా వస్తే చెప్పాను. ఆటో డ్రైవర్స్ వచ్చినప్పుడు నేను చెప్పింది, నేను కూడా ఒక డ్రైవర్ని, కష్టాల్లో ఉండే ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా ఈ ప్రభుత్వం పేదవాళ్ల ప్రభుత్వం, మీరు కూడా పట్టుదలగా ఉండాలి, మీరు ఆశీర్వదించాలి, ఓపెన్గా మాట్లాడాలి. ఈ ప్రభుత్వం వస్తేనే మా భవిష్యత్తు, మేము ఈ ప్రభుత్వంకి వేస్తాం. కులం పేరు దేవద్దండి, మతం పేరు దేవద్దండి, పేదరికమే తెలుగుదేశం పార్టీ కులం కాబట్టి, ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరూ కూడా గట్టిగా చెప్పి, ఈ నిన్న మొన్న ఈరోజు చూశాను, ఈరోజు రాష్ట్రం అంతా ఒక పెద్ద పండుగ జరుగుతూ ఉంది. మొన్న క్రిస్మస్ వచ్చి వెళ్ళింది, నిన్న సంక్రాంతి వచ్చి వెళ్ళింది. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతిరోజు పండుగ ఉండేట్టుగా ఈ పింఛన్ల పండుగ, అదే మరి పసుపు కుంకుమ పండుగలు జరుగుతున్నాయి. ఇది నేను గర్వపడుతున్నా. నా ఆడబిడ్డలకి, నా తల్లిదండ్రులకి నేను సేవ చేస్తే ఎంత ఆనందంగా ఉంటానో అంత ఆనందంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రేపటి నుంచి ట్రాక్టర్లన్నీ తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకొని తిరగాలి. గుర్తుపెట్టుకోవాలి, రెపరెపలాడి కొన్ని వేల ట్రాక్టర్లు ఇచ్చాం, ఆర్థిక సహాయం చేశాం. మీకు ఆదాయం పెంచడానికి ఊబరైజేషన్ కూడా తీసుకొచ్చాను, ఏ ఊర్లో పంపించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవన్నీ చేశాం కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని, అదే మాదిరిగా వ్యక్తిగతంగా పార్టీని కూడా పూర్తిగా ఆదరించాల్సిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఎన్ఐఏకి ఇచ్చారు, వాళ్ళు ఇవ్వడానికి అధికారం లేదు. సిబిఐ అక్కడ లేదు, వెస్ట్ బెంగాల్లో వాళ్ళు పనిచేయడానికి వీలు లేదు. ఆ మాట చెప్పారు. పాత కేసు ఉంటే ఆ కేసు పెట్టుకుని నిన్న, అది కూడా ఆదివారం, ఒక కమిషన్ని అరెస్ట్ చేయాలి, లేదంటే వేధించాలనే ఉద్దేశంతో వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్లకు హైకోర్టులో కూడా ఒక స్టే కూడా ఉందని చెప్పారు. అలాంటి సమయంలో వచ్చి కావాలని వేధింపులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నాడు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. చేతగాని పరిపాలన, అత్యంత ఆశ. ఆయనే శాశ్వతంగా ప్రధానమంత్రిగా ఉండాలి, పేదవాళ్ళు మాత్రం నిరుపేదలుగా మారిపోవాలి, వాళ్ళకు మాత్రం కష్టాలు తీర్చే పరిస్థితులు లేదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనతో అందరి రాజకీయ నాయకుల్ని ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఇది చాలా తప్పుడు మార్గం. అందరిపైన తప్పుడు కేసులు పెట్టాడు, పెడుతూనే ఉన్నాడు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే సిబిఐ, ఈడీ, ఇంకో పక్క ఇన్కమ్ ట్యాక్స్, ఇంకో పక్క ఆర్బీఐ, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. ఎవరైనా మాట్లాడితే, ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా కానీ విమర్శిస్తే వాళ్ళ మీద నెక్స్ట్ డే సిబిఐ వస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన దగ్గర కూడా మన రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా ఇమ్మన్నాం, విభజన హామీలు నెరవేర్చమన్నాం. మనకు 1,15,000 కోట్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే డబ్బులు వచ్చుంటే ఇంకా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అయ్యేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అడిగితే మన మీద దాడి, మన ఎంపీల మీద దాడులు, ఎక్కడికక్కడ హింస పెట్టడం,
వేధించడం ఒక అలవాటుగా పెట్టుకున్నారు. అదే ఈరోజు వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ యొక్క దౌర్జన్యాలు ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా చీకొట్టాల్సిన అవసరం ఉంది. ఇది తప్పుడు మార్గాలతో మళ్ళా అధికారం రావాలనుకుంటున్నారు. ఇది జరగదని మా దేశాన్ని మేము కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని దేశం మొత్తం కూడా చర్చ జరగాలి. వీళ్ళ యొక్క చర్యల్ని పూర్తిగా ఖండించాల్సిందిగా మరొక్కసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. జై బాబు